తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటన్ మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఇదిగో నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయం తండ్రి మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న పరమ తండ్రి, ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ మీకే స్తుతి, రాజులకు రాజు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవ మీకే ఘనత. అతి సుందరుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నీతిమంతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కు గల మా దేవ మీకే స్తుతి. మా కోట, మా ఆశ్రయ దుర్గమ మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. త్వరలో మేఘారుడై రానయ్య ఉన్నటువంటి మా ప్రభ మీకే ఘనత. సర్వోన్నతుడా మీకే స్తుతి. సర్వాధికారి మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా తండ్రి మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే మహిమ. ఆశ్చర్యకరుడా మీకే ఘనత. మా ఉన్నత దుర్గమ మీకే స్తుతి. మా రక్షణకర్త మీకే స్తోత్రము. సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవ మీకే స్తుతి. సర్వశక్తి గల మా దేవ మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చు మా ప్రభ మీకే ఘనత. అసాధ్యమైనదంటూ లేనివాడా మీకే మహిమ. దహించి అగ్ని వలని మహిమను కనపరచువాడా మీకే స్తుతి. సమాధానకర్త యొక్క అధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తుతి. మహాగణుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. ఘనమైన నామం గలవాడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమే నాయన, చచ్చిన ఎముకల వరే మరి తండ్రి మేము పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసినటువంటి ఆ పాపపు శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంగముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. తండ్రి ఇగోనైనా మా పాపములన్నీ కూడా తండ్రి ఇగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాను నాయన. వారి పాపంలోకి నీ అన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడని హెబ్రీ పత్రికలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మీరు మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మా పాపములన్నిటికి విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి హిమము కంటే తెల్లగా మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం నా దేవా తండ్రి. ఇదిగోనైనా ఇదిగోనే ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరి కొరకు తండ్రి మరియు వారి కుటుంబముల కొరకు తండ్రి సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. కృప చూపించండి అయ్యా తండ్రి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి, ఇజ్రాయేలుల రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అర్థిస్తున్నాను ఆయన. కృప చూపించండి నా దేవా. ఇంకో నాయన తండ్రి ప్రతి శ్రమలో ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి సేవకులను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. చిన్న సంఘాలలో ఉన్నటువంటి కాపరులందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదలు దాయిచ్చామని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా చిన్న సంఘాలలో ఉన్నటువంటి ప్రతి సేవకులనే కానీ చిన్న సంఘాల్లో ఉన్నటువంటి చిన్న మంద మీరు భయపడడం సెలవిచ్చిన రీతిగా చిన్న మంద అయినటువంటి నాయన చిన్న సంఘాలలో ఉన్నటువంటి నేను ఆ సేవకులనే కానీ నాయన అదిగో తండ్రి ఆ విశ్వాసులనే కానీ తండ్రి మీ డైరెక్టల్ చట్టం భద్రపరచండి ఆయన. వాక్యం అంతా అభివృద్ధి పరచండి తండ్రి. ఇదిగోనైనా మీ ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని అందరికీ కూడా మార్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ వారి కుటుంబాలలోనే కానీ తండ్రి వారి స్నేహితులనే కానీ వారి గ్రామస్తులనే కానీ వారి అధికారులనే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దాయిచ్చామని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ అనేటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. రక్షణ దాయిచ్చామని అడుగుచున్నాం నాయన. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా ప్రజలందరూ తండ్రి, మండల ప్రజలందరూ తండ్రి, గ్రామ ప్రజలందరినీ తండ్రి, అటు వ్యవసాయదారుకు
కార్మికులనే వ్యవసాయం చేస్తున్న రైతులనే కానీ, కూలీలని కానీ, డాక్టర్స్ని కానీ, అధికారులని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. వారి మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చినట్లనైనా వారి మనసులో తెరమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న సైనికులనే కానీ, వారి కుటుంబాలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చండి ఆయన. ఇగో తండ్రి నాయన, ఇగో తండ్రి మా దేశంలో ఎందరో నాయన తాగుడికి, వ్యభిచారమునికి, జూదముకి, దొంగతనమునికి, నరహంతకులకు నాయన ఇదిగో తండ్రి వారందరూ నాయన మారు మనసు పొంది రక్షణలోనికి మీ సన్నిధిలోకి వచ్చినట్లు నాయన. ఇంకో నాయన వారి ఉదయాలు తెరవండి అయ్యా. అయ్యా తండ్రి వారికి మారు మనసు పొందినట్లు వారి ఉదయములు తెరవండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన కృప కాపుదలు దాయిచ్చాను నాయన. ఇగో తండ్రి నాయన వాక్యం వారు గ్రహించినట్లు నాయన హృదయం అనే పలక మీద వారి వాక్యము రాసుకునేటట్లు వారి మనస్సులను తెరవని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సంఘ పరిచర్య విస్తరణ కొరకు తండ్రి నాయన సేవకులు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి కోత విస్తారముగా ఉంది నాయన. పనివారు నాయన పంపండి తండ్రి నాయన. ఇగో తండ్రి మేము సువార్త ప్రకటనకు చేస్తుండగా తండ్రి ఇగో నాయన మాకు సహాయం దాయిచ్చాను నాయన. ఆత్మీయంగా ఎదుగుదలకు తండ్రి ప్రార్థన జీవితం కొరకు, వాక్య ధ్యానించటం కొరకు తండ్రి, మా హృదయ శుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి అయ్యా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన. సంఘములు అన్నిటి కొరకు తండ్రి క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు తండ్రి, సంఘ యొక్క అభివృద్ధి కొరకు తండ్రి, సంఘం యొక్క ఐక్యత కొరకు తండ్రి, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. కృపా కాపుదలు దాయిచ్చండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన. ఇంకో నాయన కోపం మానుడి నాయన. నరుడు కోపం దేవుని నీతిని నెరవేర్చదని సెలవిస్తున్నావు కదా. ఇక నాయన మేము కోపపడు కానీ పాపం చేయకుడని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. అట్టి కృపణ మాకు దాయిచ్చండి నాయన. కీడునకు ప్రతి కీడు చేయకుడి మీరు బుద్ధిమంతులు. ఇక శత్రువులు సహితం తండ్రి నాయన మాకు బుద్ధినివ్వు నాయన. శత్రువులు సహితం ప్రేమించే మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వలె మంచి మనసును మాకు ఇవ్వండి నాయన. ఇక చెడు తలంపులు మా హృదయంలోనికి రానియకుండా మా హృదయం వాక్యంతో నింపుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా తండ్రి. మీ సన్నిధులను మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటారు ఆయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు ఎవరి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. ఇగో తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలను అందరినీ మీ దయరెక్కల చట్టం భద్రపరచండి నాయన. మీ కృపా కాపుదలు దాయిచ్చేమని అడుగుతున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి నాయన. పిల్లలని దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. ఇక తండ్రి పిల్లల వరకు బహుమానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. విధవరాండ్రను మీ దయరకల చట్టం భద్రపరచండి నాయన. వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలందరికీ శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా శోధనలో పడిపోకుండానట్లు నాయన. అయినా మీ కృపా కాపుదల మాకు దయచేయండి నాయన. శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని నాయన మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులను, ఉద్యోగస్తులను, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని, నన్ను చదువుకోవడానికి వెళ్ళినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో తండ్రి ఇదిగోనైనా తండ్రి ఇదిగోనైనా నేత్రాశలో పడిపోయి అనేకులు తండ్రి చిన్నపిల్లల సహితం నాయన ఇదిగోనైనా బలత్కారం చేస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నోవహు గారి కాలంలో ఏ విధముగా ఉన్నదో నాయన అట్టి రీతిగానే ఉన్నది తండ్రి. ఇక నాయన మీ ప్రియకుమారుడు రాకడ సమయము దగ్గరగా ఉన్నదని మేము గుర్తెరుగుచున్నాం నాయన. ప్రతి విషయంలో కూడా తండ్రి నాయన మీరు ఏ విధముగా లేఖనంలో సెలవిచ్చారో అట్టి రీతిగానే జరుగుతుంది తండ్రి. ఈ చివరి దినాలలో తండ్రి మా ఆత్మలను మేము రక్షించుకోవడానికి సంఘంలో ఉన్న బిడ్డలు, ఏ బిడ్డలు నాయన సాతాను మాయలో, సాతాను వలలో చిక్కుకొని పోకుంటున్నట్లు నాయన సహాయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన ఇక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రికి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాలను, ప్రతి ఆత్మను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన శక్తినివ్వండి నాయన. మీ కృపా కాపుదలు దాయిచ్చండి ఆయన. ఇంకో తండ్రి ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన ఇరుకుల్లో ఇబ్బందులు పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి వారిని మన్నించమని అడుగుతున్నాం తండ్రి. మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ
తండ్రి మన్నించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన, ఇదిగో తండ్రి నులివెచ్చని స్థితి నుంచి తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు శక్తిని మనం అడుగుచున్నామయ్యా. అయ్యా మేలు చేయటి అందు విసకక సత్క్రియలు ఎందు నాయన మేము శ్రద్ధ కలిగి ఉన్నట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచము నాయన. దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చివాడవు తండ్రి నాయన గనుక తండ్రి మా ఆపత్కాలం ముందు మీకు బొర్ర పెట్టుతున్నాం తండ్రి. మీ సేవకుల ప్రాణమును సంతోషపరచము నాయన. ఇంకో నాయన యెహోవా తండ్రి మేము మీ సత్యమును అనుసరించినట్లు తండ్రి మీ మార్గంలో మాకు బోధించము నాయన. మీ నామమునకు భయపడినట్లు మా హృదయమును ఏకదృష్టి కలుగు చేయము తండ్రి. ప్రభా నీవు దయాదాక్షణ్యం గల దేవుడవు నాయన తండ్రి, దీర్ఘశాంతం గల దేవుడవు నాయన. నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టి వారు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారికి సహాయం దయచేసే దేవుడువు. మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే నాయన యెహోవాను ఆశ్రయించటం మేలని లేఖనం సెలవిచ్చుతున్నది తరా తండ్రి. నాయన ఇగో తండ్రి ఈ ప్రార్థన నాయన ఇగో నాయన ప్రార్థన వినిచున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన అవర్ ఛానల్ ప్రతి సబ్స్క్రైబర్ని ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలలో మీ దయారకల చట్టం భద్రపరిచి మీ కృప కాపుదలు దాయిచేయమని తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నా నాయన. ఇగో తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి నాయన ప్రతి దేశాలలోనూ కానీ నాయన ప్రతి దేశాలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. ఇక మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృప కాపుదలు దాయిచేయమని మీ దయారకల చట్టం భద్రపరచమని. అలాగే తండ్రి బుద్ధిగల కంజకుల వలె తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి లేఖనములు దేవుని శక్తిని ఎరునట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారమై తండ్రి మేము పూర్ణమైన పట్టుదలతో నాయన మెలకకుండే ప్రార్థన చేయటకు సహాయం దయచేయమని. మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకందరికీ దయచేసి తండ్రి మీ దయారకల చట్టం భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.